ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అచ్చంపేట నుంచి క్రోసూరు వెళ్ళే రోడ్లో లోపలికి వచ్చామండి. ఇది డొంక. ఇది ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్డు వచ్చేసి జస్ట్ ఒక 8 ఎకరాలు అడ్డం అంతే. ఇక్కడ మనకి ఇది 40 అడుగులు డొంక అండి. ఇది ఇక్కడ మనకు ఒక 2 ఎకరాలు సేల్కి వచ్చింది, ఒకటే బిట్టు. ఇదిగోండి, ఇది చేను. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ రాళ్ళ దగ్గర నుంచి చుట్టూరు ఫెన్సింగ్ వేశారు, రాళ్ళు వేసి. మొత్తం ఇది 2 ఎకరాల బిట్ అండి. ఇది గేటు పెట్టారు, పోల్స్ స్తంభాలు కట్టి, దిమ్ములు కట్టి గేటు పెట్టారండి. ఇటు చివర అద్దెలు వచ్చేసరికి అదిగోండి, ఆ చివర తాడి చెట్లు ఉంది కదా, ఆ తాడి చెట్ల దగ్గర నుంచి ఆ లోపల పోల్స్ ఉన్నాయి చూడండి, ఆ పోల్స్ మొత్తం అదే చివరి దాకా అండి. అది మొత్తం వచ్చేసి మనకి 2 ఎకరాలు ఒకటే బిట్టు. ఇది దీనిలో పత్తి వేసారండి ప్రజెంట్ చేను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఈ దిమ్మిలు ఉన్నాయి కదా పోల్స్, ఈ చుట్టూరు ఫెన్సింగ్ వేశారండి. అంటే రాళ్ళు బాతి చుట్టూరు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఆ చివర తాడి చెట్టు ఉంది చూడండి, జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, అక్కడ తాడి చెట్టు ఉంది కదా, అక్కడ దాకా. అటు నుంచి ఇదిగోండి ఇటు వరుస ఈ మూలన అక్కడ పోల్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఇదిగోండి, ఇది మొత్తం ఈ చివరి బారుకి ఇదండి, ఈ తాడి చెట్లు దాకా ఉంది. ఇది మొత్తం పత్తి వేసారండి. దీనికి రెండు రెండు 2 ఎకరాలు ఒకటే స్క్వేర్ బిట్టు. చేను చాలా బాగుందండి. అయితే ఇది లేటెస్ట్ డాక్యుమెంట్ అండి, లింకులు ఉన్నాయి దీనికి. అంటే మీరు వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది అచ్చంపేట నుంచి క్రోసూరు వెళ్ళే రోడ్లో మనకి వేల్పూర్ అనే ఊరు ఉందండి. ఆ ఊరు రెవెన్యూ కిందకి వస్తుంది. ఇది వేల్పూర్ రెవెన్యూ కిందకి వస్తుందండి. ఇది ఫ్రెండ్స్ 2 ఎకరాల చేను, ఒకటే బిట్టు, స్క్వేర్ బిట్టు, మనకి అచ్చంపేట నుంచి క్రోసూరు వెళ్ళే రోడ్లో ఉండిద్ది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.